వినాయక నవరాత్రులు ఒక్కో చోట ఒక్కోలా వైవిధ్యంగా జరుపుకోవడం ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి భీమిలి ఎగువపేట గ్రామాభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏడాదిన్నర కాలంగా శ్రమించిన గ్రామాభివృద్ధి సేవా సంఘం యువత బాహుబలి చిత్రంలోని మహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఈ అపురూప కళాఖండాన్ని రూపొందించిన యువత తమ ప్రతిభని చాటుకుంది. ఓ మ్యూజియాన్ని తలపించే ఈ మండపాన్ని చూసేందుకు విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన భక్తులను ఈ అపురూప కళాఖండం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వినాయక ఉత్సవాల కోసం నేటి యువత కొత్త కొత్త ఆలోచనలతో వైవిధ్యంగా ఉండేలా మండపాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే భీమిలి ఎగువపేట గ్రామాభివృద్ధి సేవా సంఘం యూత్ బాహుబలి చిత్రం కళ్లకు కట్టినట్లు రూపొందించారు. భీమినిపట్నం నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వేదికపై దీనిని ఏర్పాటు చేయగా ఈ అపురూపమైన కళాఖండాన్ని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఎగ్జిబిషన్ ని తలపించే విధంగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని రోజుకో రీతిలో తీర్చిదిద్దడం మరో ప్రత్యేకత. వినాయక ఉత్సవాలకు భారీ విగ్రహాన్ని పెట్టడం లేదా వెరైటీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తుల దృష్టిని ఆకర్షించుకోవడం పరిపాటే. అయితే ఇక్కడ యువత భారీ విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు జరిపిస్తున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంగా వ్యయ ప్రయాసలు కోర్చి తమ ఆలోచనలకు జీవం పోసి పలువురిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రతి పందిరిలో ప్రతి ఒక్కరు విగ్రహాన్ని ఒక 10 అడుగులు 20 అడుగులు పెడదాం అనుకుంటారు. బట్ మేము వచ్చేసరికి ఏంటంటే విగ్రహం 10 అడుగులు పెట్టినా 2 అడుగులు పెట్టినా వినాయకుడు వినాయకుడే. ఆయనకి వెళ్లాల్సిన పూజలు ఆయనకి ఎలా వెళ్తూ ఉంటాయి. ప్లస్ అందులోని మాకు నిమజ్జనం టైంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. సో వచ్చే భక్తులకి పర్టికులర్ గా వచ్చి చూసి ఒక పావు గంట 2 నిమిషాలు చూసి సంతృప్తి పొంది అమ్మ బాగుంది అని అనుకోవడానికి గల మెయిన్ కారణంతో మీ బాహుబలి సెట్ అనేది మేము నిర్మించామండి. యాక్చువల్గా మేము అనుకున్న ప్రకారంగా నిర్మించిన తర్వాత వచ్చిన ప్రజల నుంచి వచ్చిన మా రెస్పాన్స్ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మళ్ళీ వస్తారు. వచ్చే వినాయక చవితి మొదటి రోజు వచ్చిన ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళు ఇంకొక 10 మందిని తీసుకొస్తూ ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడి చాలా బాగుందండి అని మాకు చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మేము చేసే ఈ గ్రామాభివృద్ధి సంఘం తరఫు నుంచి మేము చేసిన కుర్రోళ్ళందరం ఏదైతే మేము రెస్పాన్స్ కోరుకున్నామో ఆ రెస్పాన్స్ మాకు వచ్చింది కనుక మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భీమిలిపట్నంలో చేసింది త్రూఅవుట్ వైజాగ్, విశాఖపట్నం మొత్తం రీచ్ అయిందండి. మాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు, చాలా బాగుందిరా, భీమిలి వెళ్ళాలరా, భీమిలో ఇలా కట్టారా అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్లస్ అలానే ఇదేంటంటే మేము పందరు యాక్చువల్గా 21 రోజులు పెడదాం అనుకుంటున్నాం. ఈ 21 రోజులు మొత్తం వైజాగ్ లో ఉండే మాక్సిమం ప్రజలందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కష్టం అనేది చిన్న కష్టం కాదండి. సుమారు 1.5 సంవత్సరం కష్టపడితే గానీ ఈ సెట్ అనేది మాకు నిర్మించడానికి టైం సరిపోలేదు. యాక్చువల్ గా ఈ కారి శ్రీధర్ అని చెప్పి మెయిన్ పర్సన్
ఈ మెయిన్ ఉద్దేశంతో ఈ సెట్ అనేది మేము నిర్మించామండి. మేము పడిన కష్టం అయితే అసలు మర్చిపోలేమండి. ఉన్న కుర్రోళ్ళు అయితే కావచ్చు, అందరూ కావచ్చు, పెయింటింగ్ నుంచి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, అంటే నార్మల్ గా పెద్ద బ్రష్ వేస్ట్ చేసి పెయింటింగ్ వేసేస్తారేమో, ఇది దాంతో అవదండి. చిన్న బ్రష్ పట్టుకొని ఒక్క సెట్ ఇంత సెట్ పెయింటింగ్ వేయడానికి మాకు సుమారు 1 hour టైం పట్టేది. సో అలా కూర్చొని చాలా జాగ్రత్తగా వేయడం వల్ల ఇంత మంచి ఫినిషింగ్ వచ్చి, ఇంత మంచి ప్రజలు వచ్చి, ఇంత మంచిగా ఆనందంగా లోపలికి వచ్చి చాలా ఆనందంగా బయటకు వెళ్తారు. మాకు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుందండి, చాలా బాగా కష్టపడి చేశారని అని చెప్పి చెప్తుంటే మా కష్టం అంతా ఎక్కడికి వృధా పోలేదు, ఇక్కడే ఉంది మా కష్టం అంతా. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి మించి ఇంకా ఏదైనా కొత్తగా ప్లాన్ చేసి మొత్తం అందరి ఆకర్షణ భీమిలి మీద పడేటట్టు, ప్రజలందరి ఆకర్షణ వైజాగ్ మొత్తం, విశాఖపట్నం మొత్తం భీమిలిలో ఇలా చేశారు అని అనిపించేటట్టు డెఫినెట్ గా మేము చేద్దాం అనుకుంటాం. సో అందరూ మీ ఫ్యామిలీతో, తల్లి పిల్లలు అందరూ వచ్చి హ్యాపీగా ఒక పావుగంట కూర్చొని సంతృప్తి పొంది వెళ్ళండి సార్. నీట్ గా చాలా మంది చాలా ఏరియాలో మేము 20 అడుగులు విగ్రహం పెట్టాము, 30 అడుగుల విగ్రహం పెట్టాము, లేకపోతే పెద్ద పందిర్లు వేసామని చెప్పేసి ఏదో వాళ్ళకి ఆ విధంగా చూస్తారు. కానీ అక్కడికి వెళ్లే భక్తులు మాత్రం ఎంత పెద్ద విగ్రహం పెట్టినా ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఒకసారి చూసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఇక్కడ ఎంత చక్కగా అంటే నిజంగా బాహుబలిలో గ్రాఫిక్ లో చూపించారు ఆ సెట్ ని. కానీ దాన్ని వాళ్ళు చేతితో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ రోజు బాహుబలిలో సెట్ ఏ విధంగా అయితే ఉంటుందో అచ్చంగా అదే విధంగా, అంటే నిజంగా దగ్గర నుండి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్న వాళ్ళని చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఈ బాహుబలి సెట్ ని మీరు ఒక్కసారి చూస్తే ఆనందపడరండి. మీరు ఎన్నిసార్లు వచ్చినా సరే అందులో కళాకృత్యాలు ఒకటి రోజుకి మారుతూ ఉంటాయి. ఈ రోజు ఈ విధంగా ఉందంటే రేపు శివలింగం దగ్గర వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వచ్చే విధంగా రకరకాల ఆలోచనలు కుర్రవాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా మీరు ఈ రోజు వచ్చి రేపు చూసేటప్పటికి ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దయచేసి రండి, మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేసే విధంగానే